Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ మీడియా లోపట ఈ మధ్య తమకు నచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. అంటే వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కుల ప్రకారం మాట్లాడేటువంటి స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది. అంటే దీని ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఉంటాయి కదా, అందులోపట ఇది కూడా ఒక హక్కు, మాట్లాడేటువంటి హక్కు. అలా మాట్లాడేటువంటి హక్కును సద్వినియోగం చేసుకుంటే పర్వాలేదు, కానీ దుర్వినియోగం చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అక్కడ ఫామ్లో ఉన్నప్పుడు యాంకర్ శ్యామల కానీ, పోసాని కృష్ణమురళి కానీ, పృథ్వీ కానీ ఇట్లాంటి వాళ్ళు అపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులపైన రూడ్గా మాట్లాడారు కదా. ఇప్పుడు ఏమైంది, అక్కడ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పోయింది, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. యాంకర్ శ్యామల్ని అరెస్ట్ చేశారు, ఆ శ్రీరెడ్డిని అరెస్ట్ చేశారు, తర్వాత ఈ పోసాని కృష్ణమురళి గారిని కూడా అరెస్ట్ చేశారు, ఈ పృథ్వీ షా గారిని కూడా ఏదో జరిగిందన్నట్టు విషయం అవగతం అవుతుంది. అదేవిధంగా మన తెలంగాణలో చూసుకుంటే తీన్మార్ మల్లన్న గారు కూడా అతను ఏం చేశారంటే కేసీఆర్ వాళ్ళ ప్రభుత్వం పైన వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల పైన పోరాటం చేశారు. ఓకే, టీఆర్ఎస్ ఓడిపోయింది, అక్కడ వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, ప్రభుత్వంలో అక్కడ టీడీపీ వచ్చింది. తద్వారా ఎవరైతే యాంటీగా మాట్లాడారో వాళ్ళపైన రాజకీయ కక్ష అనొచ్చు, ఇంకా వేరే ఏదో కారణాల ద్వారా వారిని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోవడం జరిగింది. అదే ఇక్కడ తెలంగాణలో కూడా తీన్మార్ మల్లన్న గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సో అండ్ సో జరిగిన విషయం అందరికీ విదితమే. ఏంటంటే సోషల్ మీడియా లోపల ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినటువంటి కంటెంట్ల పైన మాట్లాడుతుంటారు. ఎగ్జాంపుల్, కొంతమంది ట్రావెల్ బ్లాగ్స్ చేస్తారు, కొంతమంది ఫుడ్ బ్లాగ్స్ చేస్తారు, కొంతమంది ఫ్యాక్టిక్స్ చెప్తూ ఉంటారు, కొంతమంది పొలిటికల్ విషయం మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి వాళ్ళకు ఒక సొంత ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళు ఒక పార్టీని సపోర్ట్ చేస్తారు. అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా సోషల్ మీడియాలో వచ్చినటువంటి విషయము సోషల్ మీడియాలో చెప్పడం ద్వారా త్వరితగతిన అందరికీ సకాలంలో చేరుతుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో సోషల్ మీడియాలో కూడా ఈ విధమైనటువంటి సంభాషణలు జరుగుతూ ఉంటాయి. ఇది ఎట్లా అంటే ఇప్పుడు అతనికి సంబంధించినటువంటి పార్టీ, నచ్చిన పార్టీ మీద అతను ఆ విధంగా మాట్లాడుతూ, అంటే ప్రేజ్ చేసినాడు, ఆ పార్టీకి తన వత్తాసు పలికినట్టు మాట్లాడుతూ, తద్వారా అపోజిషన్లో పార్టీ వాళ్ళకు అతని పైన అక్కస్ అనేది ఉంటుంది. ఫ్యూచర్లో ఒకవేళ ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ వాళ్ళ అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ అధికారంలోకి వస్తే ఇతని పైన చర్యలు తీసుకుంటుంది. మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. యాంకర్ శ్యామల మీద కానీ, ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్ ఎట్లా అంటే వాళ్ళపైన మాట్లాడి వాళ్ళని అబ్యూస్గా లాంగ్వేజ్ మాట్లాడి అట్లా చేసినందుకు వాళ్ళు ఏదో విషయం కేసులో పెట్టేసి వాళ్ళని అరెస్ట్ చేశారు కదా. అంటే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరూ జర్నలిస్ట్ అయితేనే వీళ్ళకి మాట్లాడడానికి అధికారం ఉంటుందా? సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇప్పుడు అట్లాంటిదైతే ఎలాంటివి అర్హతలు లేవు కదా. సమాజానికి హితంగా ఉండేటువంటివి, ఉపయోగపడంగా ఉండేటువంటి విషయాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా చెప్తే సరే, తద్వారా కొన్ని అవేర్నెస్ విషయాలు ఉంటాయి, పొలిటికల్ విషయం కానివ్వండి, సమాజపరమైన విషయాలు కానివ్వండి, ఏవైనా అవేర్నెస్ విషయాలు ఉంటే ఆ విషయాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చెప్తే తద్వారా కొద్దిమంది రియలైజ్ అయ్యి మార్పు చెందుతారనే ఒక ఉద్దేశంతో చెప్తే, కానీ దీన్ని పరోక్షంగా వ్యక్తుల మీద కక్ష సాధింపు విధంగా వీడియోస్ పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం? అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అదే జరుగుతూ ఉంది సోషల్ మీడియా లోపల. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది చాలా పవర్ఫుల్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏదైనా మెసేజ్ ఇచ్చినా తొందరగా అందరికీ చేరుతుందనే ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ పైన చాలామంది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎంచుకుంటున్నారు. ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. ఉదయం పొద్దున పేపర్ ఇంటికి కోసం పేపర్ తీసి పేపర్ తిరగమతే ప్రతి ఒక్క న్యూస్ చదవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. టెక్నాలజీ కూడా మారిపోతుంది కాబట్టి మొబైల్ ఫోన్ లోపలనే సర్వస్వం వచ్చేస్తుంది. న్యూస్ వంటలు అన్ని ఛానల్స్, బ్రేకింగ్ న్యూస్ ఇవన్నీ మొబైల్ ఫోన్ లోపల చూస్తున్నాం మనం ఈ ప్రింట్ మీడియా లోపల. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా ఫాస్ట్ అయిపోయింది. ఒకప్పుడు టీవీల్లో శాంతి స్వరూప్ చెప్పే వార్తలు వినేటువంటి అక్కడ నుంచి మనం ఇప్పుడు లేటెస్ట్గా బ్రేకింగ్ న్యూస్ కూడా వరల్డ్ వైడ్గా అన్ని ఛానల్స్ కూడా మొబైల్ ఫోన్లోనే వస్తున్నాయి. దీని నుంచి అంటే సమాచార వ్యవస్థలో కూడా విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. ప్రపంచంలో ఎక్కడో ఇజ్రాయిల్ హమాస్ మీద దాడి చేసింది, పాకిస్తాన్లో దాడి చేసింది, అమెరికా యెమెన్ మీద దాడి చేసింది. ఇప్పుడు ఇవన్నీ విషయాలు స్పాట్ లోపల ఎట్లా తెలుస్తున్నాయి? ఒక మారుమూల ప్రాంతాన్ని కూడా ఈ విషయాలు మొత్తం తెలిసిపోతున్నాయి. ఇదంతా దీని నుంచి వచ్చింది, సోషల్ మీడియా ద్వారా వచ్చింది. అంటే విషయం ఏంటంటే ఇప్పుడు రూలింగ్లో ఉన్న ప్రభుత్వం పైన ఇతర వ్యక్తులు విమర్శలు చేస్తున్నారు. ఎట్లా ఉండాలి విమర్శలు అంటే హేతుబద్ధంగా, సరళంగా ఉండాలి. వీళ్ళు చేసినటువంటి విమర్శలకు సాక్ష్యాధారాలు ఉండాలి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడము, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడము. ప్రభుత్వము ఎప్పుడే కానీ పేదలకు మంచి చేయడానికే
ఆలోచన చేస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వము కొన్ని వేల కోట్ల రూపాయల అప్పు చేసింది. ఇప్పుడు ఆ చేసినటువంటి అప్పుకు ఈ ప్రభుత్వం అయితే బాధ్యత వహించాలి కదా. ఇప్పుడు కొత్తగా బాధ్యతలు స్వీకరించి ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవులు తెలంగాణ లోపల వీళ్ళు స్వీకరించారు కదా. ఇప్పుడు ఏం చేయాలి? గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకైతే వడ్డీ ఖచ్చితంగా చెల్లించాలి కదా. మేము చెల్లించమని చెప్పేసి పక్క పెట్టేటువంటి సూచన లేదు కదా. అక్కడ వడ్డీలు చెల్లించుకుంటూ ఇక్కడ రాష్ట్రాన్ని నడిపించుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల జీతము, పెన్షన్దారులకు పెన్షను, ఈ ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్లో ఉన్నటువంటి అమౌంట్ అన్నీ సెటిల్మెంట్ చేసే బాధ్యత గవర్నమెంట్ పైన ఉంటుంది. వాళ్ళపైన ఒత్తిడి ఉంటుంది. వచ్చే రెవెన్యూ సరిపోవట్లేదు. ఇండస్ట్రీస్ ఎట్లాగో తెలంగాణ లేవు. సాఫ్ట్వేర్, ఐటీ రంగం కూడా కుదేలైంది. రియల్ ఎస్టేట్ కూడా కుదేలైంది. గవర్నమెంట్ మనుగడ సాధించాలంటే బ్యాంకుల వద్ద వడ్డీకి తీసుకొచ్చి ఆ వడ్డీకి వచ్చినటువంటి డబ్బుల్ని ఉద్యోగస్తులకు ఇవ్వడం, ఇతర సంక్షేమ పథకాలకు వాడము. అదేవిధంగా ప్రభుత్వ భూములు, గత ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూముల్ని విరివిగా అమ్మేసింది. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఈ కోకాపేట సెజ్లో ఉన్నటువంటి 50 కోట్లకు 100 కోట్ల ఎకరా చొప్పున ప్రభుత్వం అమ్మింది. అంటే ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా మారిపోయి ప్రభుత్వ భూముల్ని అమ్మడం. ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం కాపాడాలి. రాబోయే తరాల కోసము ప్రభుత్వము ఈ యొక్క ల్యాండ్ ఇవన్నీ కాపాడి వాళ్ళు రాబోయే తరాల వాళ్ళ కోసం ఉంచాలి. ఈ ప్రభుత్వం ఇట్లా అడ్డదారి తొక్కినప్పుడు ఏం చేస్తా అంటే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ లేదు. ఆ రెవెన్యూ లేక ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు, పెన్షన్దారులకు పెన్షన్స్, ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్ అమౌంట్ ఇవన్నీ ఇవ్వలేక ఇంకా ప్రభుత్వము వాళ్ళ రాజకీయ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి ఉచిత పథకాలకు, తాయిలాలకు డబ్బులు పెట్టడానికి లేక ఈ భూములు అమ్మి ఇట్లాంటి వాటిని అన్నీ చేసి ఖజానాకు డబ్బు సమకూర్చి తద్వారా అంటే పరోక్షంగా చెప్పాలంటే ప్రభుత్వంది కూడా తప్పు అనిపిస్తుంది. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు ప్రతి విషయం కూడా మేమేం చేసాం, గత ప్రభుత్వం తప్పు చేసింది అనేటువంటి వాళ్ళపైన నెట్టివేసేయబడేటువంటి దూరం నుంచి బయటికి వచ్చి అవును గత ప్రభుత్వం చేసింది మేము చేయకుండా సుపరిపాలన అందించాలంటే ఒక్కటే విషయం, విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వండి, ప్రజల్ని సొమరిపోతులు చేయకుండా ఉచిత పథకాలు తీసేయండి. ఒక ప్రభుత్వ టీచర్ ఉంటుంది, నెలకు 78,000 శాలరీ లేపుతుంటాను. తనకు ఉచిత బస్సు పథకం అవసరం లేదు, తను అఫోర్డ్ చేయగలుగుతుంది. నిరుపేద కూలి చేసుకునేటువంటి వాడికి అది అవసరము. పథకాలు పెట్టే ముందు ప్రభుత్వం లోపలికి రావాలి, ప్రజల్ని మభ్యపెట్టాలి, ఉచిత ఆయిలాలు ఇవ్వాలి. అలా కాకుండా ఇండస్ట్రీస్ స్థాపించి ప్రజల జీవన విధానం మెరుగుపరిచే విధంగా కర్మాగారాలు, ఫ్యాక్టరీలు, ఏదైనా బతుకుదెరువు చూపించేటువంటి దారి చూపించండి. ప్రభుత్వాలు ఈ విధంగా ఆలోచించాలి. గత ప్రభుత్వాలు గత ప్రభుత్వాల మీద నెట్టివేయకుండా వాళ్ళు చేసేటువంటి తప్పే మీరు చేస్తే ఇంకా ప్రభుత్వం నడిపించి ఎందుకు చెప్పండి. గత ప్రభుత్వాలు అప్పు చేసింది, మీరు అప్పు చేయబడుతుంది. గత ప్రభుత్వాలు ప్రభుత్వ భూములు అమ్మింది, మీరు కూడా భూములు ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, నిజమైన పరిపాలన, సుపరిపాలన అందించే విధంగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం యంగ్ అండ్ డైనమిక్, చేసేటువంటి శక్తి అతని లోపల ఉన్నది. అతనికి అవకాశం దొరికింది. అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు సద్వినియోగం చేసుకోవాలి. ఎగ్జాంపుల్ కూడా ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, వెనిజులా దేశంలో కూడా అధికారంలో రావడానికి ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చి ఇప్పుడు దేశం మొత్తం దివాలా తీసిపోయింది. ఉచిత పథకాలు, ఉచిత ఆయిలాలు ఇవ్వడం ద్వారా ప్రజలు సొమ్మరిపోతులు అవుతారు, రాష్ట్రం ముందలపడదు, వచ్చిన రెవెన్యూ మొత్తం దానికి పోతుంది. సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి వీలుండదు. సంక్షేమ కార్యక్రమాల లోపల ఉచిత వైద్యం, ఉచిత విద్య రెండు ఇవ్వండి. నిర్బంధ విద్య, ఉచిత వైద్యం ఇవ్వండి. వైద్యం మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా కానీ దేశంలో కానీ వైద్యం అనేది ఎంత డబ్బుతో కూడుకున్న విషయము. పేదవాడికి రోగం వస్తే వాడు చచ్చిపోవడమే, ప్రభుత్వ దవాఖానలోకి వెళ్తే శవమై తిరిగి వస్తాడు. ఇట్లాంటి విషయాల మీద ఫోకస్ చేయండి. నిరుపేద సగటు మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చూడండి. ఎప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటే కూడా సాధ్యం కాదు. కాబట్టి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వారికి ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. వాళ్ళ యొక్క గ్రాస్ డొమెస్టిక్ పవర్ని జీడీపీని పెంచినప్పుడే, అంటే వ్యక్తి యొక్క తలసరి ఆదాయాన్ని పెంచినప్పుడు మాత్రమే వ్యక్తి సామాజికంగా, ఆర్థికంగా ముందుకు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది. కానీ ఎప్పటికీ గత ప్రభుత్వాలు చేసే తప్పులు మీరు చేసుకుంటూ, వాళ్ళు చేసినట్టు అన్ని తప్పులని వాళ్ళ మీద దొబ్బేసుకుంటూ నీకు పరిపాలించే అవకాశం ప్రజలు కల్పించారు. ఎందుకు కల్పించారంటే మీ మీద నమ్మకంతోనే ప్రజలు ఈ అవకాశాన్ని మీకు ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సుపరిపాలన అందించే విధంగా తాయిలాలు ఇవ్వకుండా ఉచిత పథకాలు అన్నీ తీసివేయండి. ఎవరు ఇవ్వని అడగలేదు. ఆడవాళ్ళకు 6 గ్యారెంటీలు ఇవన్నీ అవసరం లేదు. సుపరిపాలన, స్వచ్ఛమైన పరిపాలన, అవినీతి రహిత పరిపాలన అందించినప్పుడు ఈ ఉచిత పథకాలు ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు. మీరు సక్రమంగా పరిపాలిస్తే నెక్స్ట్ టైం కూడా ప్రజలు మీకే ఓటేసి గెలిపిస్తారు. అది కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ. పార్టీలకి ప్రజలు, రాజకీయ నాయకులు చేసేటువంటి సేవలు మంచిగా చేస్తే వాళ్ళని గుండెలో పెట్టుకొని చూసుకుంటారు ప్రజలు. నువ్వు స్వచ్ఛంగా, నిజాయితీగా పని చేయి చూడు, నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ మీ గవర్నమెంటే ఫామ్ అవుతుంది. కానీ గత ప్రభుత్వాలు చేసిన తప్పులే మీరు చేసుకుంటూ ఈ విధంగా మాట్లాడితే
మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఓట్లు పడతాయని చెప్పేసి ఏ విధంగా అనుకుంటారు? ఫస్ట్ ఉచిత పథకాలు తీసేయండి, అర్హులకే పథకాలు అందించండి. నిరుపేద వారికి, నిజమైన వారికి వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. నిజంగా కరెక్ట్ చూడండి, వైట్ రేషన్ కార్డ్స్. నాకు తెలిసినటువంటి ఒక అతనికి 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంది, వాడికి వైట్ తెల్ల రేషన్ కార్డు ఉంది. మరి ఇది వ్యవస్థ లోపమా, అధికారం లోపమా? 1000 కోట్ల ఆస్తి ఉంది. 1000 కోట్ల ఆస్తి ఉన్న అతనికి వైట్ రేషన్ కార్డు ఉంది. 100 కోట్ల ఆస్తి ఉన్నాయని ఉన్నాడు, నేను చూపిస్తాను, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇవన్నీ వాస్తవిక విషయాలను పక్కన పెట్టి అర్హులకి, నిజమైన పేదవారికి ఉచిత పథకాలు అందే విధంగా చూసి వాళ్ళు సామాజిక పరంగా, ఆర్థిక పరంగా వాళ్ళకి పురోగతి సాధించే విధంగా ముందడుగు వేయాలి. కానీ గత ప్రభుత్వాలు చేసే తప్పులే మేము చేసినాం, వాళ్ళ మీద దొబ్బితే మీకు వచ్చేటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు లెక్కనే కదా. ఇప్పుడు రీసెంట్గా సోషల్ మీడియాలో కూడా ఒక రిటైర్డ్ ఉద్యోగి ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్న వేసింది. అంటే రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్డ్ అయిపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ గ్రాట్యుటీ ఫండ్ కూడా ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం, ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతుంది. అంటే ఇది ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క అసమర్థత కాదు, ఇది గత పాలకులు చేసేటువంటి తప్పులు. వాళ్ళు చేసే తప్పులు మీరు చేయకుండా ప్రభుత్వాన్ని సుపరిపాలన అందించే విధంగా, అవినీతి రహిత పరిపాలన అందించే విధంగా ప్రయత్నం చేయాలి. అది కాదు, ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ప్రభుత్వము మంచి చేయాలని ఉంటుంది, కానీ అధికారులు కూడా వాళ్ళకు సహకరించాలి. అధికారులు సహకరించినప్పుడే ప్రభుత్వ పథకాలు మొత్తం ప్రజలకు అంతే. అంటే ఉచిత పథకాలు తక్కువ చేసుకొని నిజమైనటువంటి పరిపాలన అందించాలంటే ప్రజలకు జీవనోపాధి కలిగించి నిజమైన పరిపాలన చేసినప్పుడు చరిత్ర లోపల ప్రజలు గుండెల లోపల గుర్తుంచుకుంటారు.